మార్కెట్‌లో చాలా రకాల ఫెయిర్‌నెస్ క్రీమ్స్ ఉన్నాయండి. సో, ఈ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ వాడినంత కాలమేనా? లేకపోతే వాడడం ఆపేసిన తర్వాత గూడా మనకు ఆ ఫెయిర్‌నెస్ అనేది ఉంటుందా? అనేది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే ప్రతి ఒక్కడికి రంగు కావాలి. లేకపోతే నేను బాగుండాలి. కోరిక మంచిదే. కానీ ఈ క్రీమ్స్, సీరమ్స్ లేకపోతే పర్మనెంట్‌గా లేకపోతే వాడినంత కాలమేనా తర్వాత అనేది. ఇప్పుడు రకరకాల ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో దొరికేటివి కొన్ని ఉన్నాయి. డాక్టర్ చేత రాయబడినటివి ఉన్నాయి. బట్ నేనైతే ఒకటి చెప్పగలను. ఏదైతే ఈ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అనేవి డాక్టర్ చేత రాయబడుతుందో ప్రాబ్లమ్‌ని బేస్ చేసి మీకు వస్తుంది కానీ, అంతేగాని ఇది పర్మనెంటా లేకపోతే దీంట్లో ఇది రాసుకోవడం వల్ల విపరీతంగా రంగొచ్చేస్తారంటే నేను నో అనే చెప్తాను. ఎందుకంటే స్కిన్ టెక్స్చర్ కానీ లేకపోతే చూడడానికి ఎలా ఉంది అనేది మనం తీసుకునే డైట్ లేకపోతే కేర్ వల్ల ఉంటుంది కానీ పూసే క్రీమ్స్ వల్ల కాదు. లేకపోతే ఇది పూసినంత కాలం లేకపోతే మెయింటెనెన్స్ చేసినంత కాలం మీకు ఆ ఫెయిర్‌నెస్ అనేది అలాగే ఉంటుంది. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. లేకపోతే కొన్ని ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్స్ ఉండే క్రీమ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. అవి రావడం వల్ల మీకు ఎక్కువ కాలం అంటే చాలా తక్కువ సమయంలో ఫెయిర్‌నెస్ వస్తుంది. బట్ ఎక్కువ రోజులు నిలబడదండి. ఎంత ఫాస్ట్‌గా వస్తుందో అంత ఫాస్ట్‌గా అయిపోతుంది. కాబట్టి ఏదైనా ఫెయిర్‌నెస్ క్రీమ్ వాడే ముందు దాంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ బేస్ చేసుకొని మీ ఫెయిర్‌నెస్ క్రీమ్స్ అనేటివి మీరు చూజ్ చేసుకోండి.